నల్లగొండ జిల్లా పాల్తీ తండాలో అధిక వడ్డీ వ్యవహారంలో సర్వం పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోయిన రమేష్ చావుకు సింగర్ మంగ్లీ బాధ్యత వహించాలన్నారు రమేష్ బంధువులు. బాలాజీ నాయక్, మధు, కవిత, భీమా నాయక్, మంగ్లీ అంతా ఒకే టీం అని ఆరోపించారు. అధిక వడ్డీ ఇస్తామని బాలాజీ నాయక్ అండ్ టీం నమ్మించడంతోనే దాదాపు 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి రమేష్ మోసపోయాడని, అప్పు ఇచ్చిన వారు ఇంటి మీద పడ్డంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని వాపోయారు. మంగ్లీ బాధితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పాషం అశోక్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి అందిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయకుల్ని టార్గెట్ చేస్తూ అందిన కాడికి వాళ్ళ కష్టార్జితాన్ని దోసుకోవడమే కాకుండా వాళ్ళని రోడ్డున పడేసి మానసికంగా దెబ్బతీయడంతో పాటు ఆత్మహత్యలకు కారణమైనటువంటి బాలాజీ నాయక్, మధు నాయక్తో పాటు భీమా నాయక్ లాంటి వ్యక్తులు చీడపురుగుల కారణంగా అన్యాయంగా అమాయకులు బలైపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా నాగరసాగర్ నియోజకవర్గ పెదవరం మండలంలో రమేష్ కూడా అదే కోవకు చెందుతారు. ఫాల్తీ తండకు సంబంధించి పెదవరం మండలం ఫాల్తీ తండకు సంబంధించినటువంటి రమేష్ ఆటో నడుపుకుంటూ కూడా జీవనోపాధి పొందుతున్నటువంటి రమేష్ వీళ్ళ మాటలు నమ్మి అప్పు తీసుకొచ్చి బంధువుల వద్ద డబ్బులు తీసుకొచ్చి పెట్టినటువంటి క్రమంలోనే వాళ్ళందరూ వచ్చి కూడా రమేష్ మీద ఒత్తిడి చేయడంతో ప్రస్తుతం మానసిక వేదనకు గురై చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. భార్య ప్రస్తుతం ఒక చిన్న కుమారుడు ఉన్నారు, వాళ్ళు రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్ని డబ్బులు ఇచ్చిరమ్మా బాలాజీ నాయక్? 30 lakhs ఇచ్చాం సార్. మొత్తం అంటే మీరు కాకుండా మీ బంధువులు అంతా బయటదే, ఇంట్లో ఒక మేము ఓన్గా ఇచ్చింది కానీ ఏం లేదు, అంతా బయటదే ఇచ్చాము. ఆటో తోలుతూ ఉన్నాము, ఇక అధిక వడ్డీ ఆశపడి ఇచ్చినాం. అందరు ఇస్తురు, మేము కూడా బతుకుతామని ఇచ్చినాం. ఏ ఆధారాలు లేవు, మేము ఇచ్చిన పైసలకు కూడా ఆధారాలు అనే మాకు ఇయ్యలే. ఇగో ఇంత నేను తీసుకుంటుంటా మీ దగ్గర నుంచి, ఇంత తీసుకుంటున్నా, ఇంత వడ్డీ అని కూడా ఏ ప్రూఫ్స్ రాయలే. అంటే రీసెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాను ₹1,00,000 ఏదో తీసుకున్నారా? నిజమేనా? తీసుకున్నారు సార్, 2 days అవుతుంది తీసుకొని. రిజిస్ట్రేషన్ కోసం అని తీసుకున్నారు. ఈరోజు మార్నింగ్ వెళ్ళాల్సింది సూర్యాపేటకి రండి అని చెప్పి ఆయన అంటే 2 days బ్యాక్ ₹1,00,000 కొట్టించినాం మేము రిజిస్ట్రేషన్ కోసం అని. ఇంకా ఆయన మేము ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేడు. భీమా, గౌతము, కవిత, బాలాజీ నాయక్, మధు నాయక్, మళ్ళా మంగ్లీ మొత్తం స్కామ్ మంగ్లీ వెనక నుంచి నడిపించేది మొత్తం మంగ్లీ. ఈ కొడుకులు ఇవాళ ఇస్తాం, రేపిస్తాం, ఇచ్చేస్తాం అంటారు తప్ప కానీ ఇవ్వడం లేదు. ఎప్పుడు వస్తాయన్నది వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆగట్లేరు. మీ భూములు అమ్మియాలి, మిమ్మల్ని చూసి మేము డబ్బులు ఇచ్చినాం, మీ భూములు మాకు ఉన్నది 1 ఎకరం 2 ఎకరాలు, మేము పెట్టింది 2 కోట్లు, ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఆ బాధతోటి మేము తీర్పు లేము అనే ఉద్దేశంతో చనిపోతున్నారు చాలా మంది. అంటే మంగ్లీ మాకు సంబంధం లేదంటున్నారు. పాపం చూస్తే ఇట్లాంటి గిరిజన బిడ్డలు అందరిని టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోసుకున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ మంగ్లీ బర్త్డే పార్టీలో దాదాపుగా 4,50,000 నెక్లెస్ ఇప్పించిండు మధు. ఎక్కడ ఎవరు డబ్బులు అనేది వాళ్ళ చెల్లికి చేసుకుంటానని చెప్పి ఉద్దేశంతో లక్షలు వాళ్ళ చెల్లికి ఇచ్చేసిండు. నీకు ఉండడానికి ఇల్లు మా గ్రామంలో నువ్వే డిజైన్ చేయాలి, ఆ ఇల్లు నువ్వే డిజైన్, ఒక 2 కోట్లు పెట్టి ఇల్లే కట్టించిండండి బాలాజీ నాయక్. ఆయన ఉండడానికి 1 గుంట భూమి లేదు వాళ్ళకు, దాదాపు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టించిండు. అదే ఏమన్నారు జనాలు ఏమంటారు, మా ఊర్లో మా ప్రజలు మా అబ్బాయి, మా తండ్రి అబ్బాయి ఎడిపోతాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టిన నమ్మకంతో కోట్లు ఇచ్చిర్రు. ఇలా ఆ డబ్బులు తిరిగి రానేసరికి జనాలు ఇంకా ఎంతమంది నిజంగా మీడియా వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. బాలాజీ నాయక్ పుట్టుకొచ్చిన తర్వాత భీమా నాయక్ పుట్టుకొచ్చారు, భీమా నాయక్ తర్వాత మధు నాయక్ తర్వాత ప్రస్తుతం కవిత తర్వాత మంగ్లీ పేరు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం నిందితుల కొమ్ము కాస్తుందా లేకపోతే బాధితుల పక్షాన్ని నిలబడుతుందా అనేది కూడా రమేష్ మృతదేహం సాక్షిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.